హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ SMS వింగ్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఈనాడులో వచ్చేసి ఫైనల్స్ గెలుస్తాం, 2029లో రాహుల్ను ప్రధాని చేస్తాం, గత ఎన్నికలే సెమీఫైనల్స్ మాత్రమే అనేటువంటి వార్త మనకి ఈనాడు హెడ్లైన్స్లో మనకు మెయిన్ వార్తగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు, బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే సామాన్య ప్రజలకు సంబంధించిన వార్త ఇది. ఇక్కడ చూస్తే ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం. ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం అని చేపట్టిందో ఆ ప్రయాణం సంబంధించినటువంటి ఆర్టీసీ వాళ్ళు ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు పెట్టినటువంటి పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా పెరిగింది, బస్సులను వారి యొక్క సంఖ్య సరిపోవడం లేదు, వాళ్ళ ప్రయాణం సాఫీగా ఉండట్లేదు, చాలా ప్రాబ్లమేటిక్స్గా ఉంటున్నాయి అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కొత్త బస్సులను ఖచ్చితంగా కొనాల్సిందే, కొత్త బస్సులు కొంటేనే ఈ ప్రయాణం అనేది చాలా సులభతరం అవుతుంది, లేదనంటే చాలా ప్రజలు ప్రయాణించేటప్పుడు చాలా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు, ప్రయాణంలో చాలా ఇబ్బంది వాతావరణం ఉంటుంది అనేటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ సంవత్సరమే కొత్త బస్సులను కొనాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. మరి ఇదైతే ఒక ప్రజలకు సంబంధించిన వార్త మనకి ఈనాడు దినపత్రికలో ఆర్టీసీ ప్రయాణానికి సంబంధించిన వార్త మనకు మెయిన్ హెడ్డింగ్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్త మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కడ కూడా లేదు, ఆంధ్రజ్యోతిలో కూడా లేదు, ఇక్కడ చూస్తే నమస్తే తెలంగాణలో కూడా లేదు, ఇక్కడ చూస్తే వెలుగు దినపత్రికలో కూడా లేదు. అంటే ప్రయాణికులకు సంబంధించి పేద ప్రజలకు సంబంధించిన వార్త ఈనాడులో మాత్రం ఒక్క వార్త అయితే రావడం జరిగింది. మరి మిగతా పేపర్లలో మిగతా న్యూస్ ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ జైత్వాని అక్రమ కేసులో ముగ్గురు ఏపీ ఐపీఎస్లపై వేటు అని ఈనాడు ఇవ్వడం జరిగింది. మరి ఇదే వార్త ఇక్కడ చూస్తే ఏపీలో వైపీఎస్లపై వేటు అనేటువంటి వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ ప్రజానికానికి ఐ అపీల్ రిక్వెస్ట్ ఒకటి చేస్తున్నాను. మనం ఈ ఆంధ్ర పేపర్లను ఎప్పుడైతే బ్యాన్ చేస్తామో అప్పుడే మన తెలంగాణ సమస్యలు ప్రపంచానికి కనబడతాయి. ఎందుకోసం అంటే గత పాలన నుంచి అన్ని సంవత్సరాల నుంచి కూడా మనం ముఖ్యంగా పేపర్లను ఏదనంటే ఈనాడు, ఆ తర్వాత ఆంధ్రజ్యోతిని బాగా హైలైట్ చేపించి హైలైట్గా మనం చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రియారిటీ వాళ్ళకి ఏందనంటే ఏపీ మాత్రమే వీళ్ళకి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మీరు ఒకసారి చూసినట్టయితే పేపర్ మొత్తం కనుక మీరు చూస్తే దీంట్లో ఒక 30-40% మొత్తం కూడా ఏపీకి సంబంధించిన వార్తే. అది ఏమైనా మరి సామాన్య ప్రజల కష్టాల గురించి ఏమైనా పెట్టినటువంటి వార్త కూడా కాదు. అక్కడ గత పాలకులకు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ పోలీసులకు సంబంధించిన వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రజా సమస్యలు లేవా? మీరు ఉన్నది ఇప్పుడు తెలంగాణలో కదా మీ వార్తాపత్రిక ఇచ్చింది. ఈ ఎప్పుడు కూడా మీరు తెలంగాణకు ఈ ఆంధ్రకు సంబంధించిన కనీసం అక్కడ ప్రజా సమస్యల పైన వార్త ఇక్కడ ఈ మీ సంచలనం కోసం ఎస్పీలను సస్పెండ్ చేసి ఇలా వేటు అనే వార్త మాకు అవసరమా? అది తెలంగాణలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ లేవా? అందుకోసమే ప్రజలారా ముఖ్యంగా గమనించుల్లి. ఈ ఆంధ్ర న్యూస్ పేపర్లను నేను ఎందుకు ఇది న్యూస్ తీసుకున్నానంటే ఒక సీనియర్ పత్రిక కాబట్టి నేను తీసుకురావడం జరిగింది. మరి రాను ఇదే పరిస్థితి ఉంటే దీన్ని మొత్తం నేను కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? మరి ఇదంతా అవసరం లేదు మనకు, ఇక్కడ కూడా అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ సమస్యలను ఇక్కడ పెడితే అయిపోవు కదా. అది సామాన్య ప్రజలకు సంబంధించింది కూడా కాదు అది. మరి ఇక్కడ చూస్తే హైడ్రాలను జిల్లాలకు విస్తరించాలనేటువంటి వార్త కూడా ఈనాడులో ఇంత చిన్న హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. మన గత వీడియోలో కూడా చెప్పినాం, జిల్లాలలో కూడా హైడ్రా రాబోతుంది, కలెక్టర్లు దానికి ఒక కమిటీ వేసి చర్య తీసుకుంటారనేటువంటి వార్త కూడా మనకు తెలిసిందే. మరి ఇక్కడ చూసినట్టయితే కేజ్రీ రాజీనామాస్త్రం ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారో నేను రాజీనామా చేయబోతున్నా అనేటువంటి వార్త కూడా మనకి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరి ఇదే ఆంధ్రజ్యోతి వరకు వచ్చి చూస్తే ఇక్కడ రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం ప్రకటన. ఇక్కడ కూడా చూడాలి. యాక్చువల్గా అయితే ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి వార్త, ఇది సెంట్రల్ వార్త. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏముండవు. ఇక్కడ ఏమైతే ఈ ఢిల్లీకి సంబంధించిన వార్త మొత్తం వేసేసిండు. ఇక్కడేమో ఇక్కడ చూడాలి ఆల్మోస్ట్ 50% వార్త ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇక్కడ ఏది కూడా తెలంగాణకు సంబంధించింది లేదు. ఇక్కడ చూస్తే ఓన్లీ తెలంగాణకు సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి బీసీల లెక్క తేలాకే 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు ఇస్తాం, ఎన్నికల్లో ఎవరి వాటా వారికి ఇస్తాం అనేటువంటి వార్త ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే 50% న్యూస్ తెలంగాణకు సంబంధించింది కానే కాదు. తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి, లేదంటే తెలంగాణలో చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి.
మీరు వాటిపైన ఇవ్వాలి కానీ ఎక్కడనో పైనో కిందనో ఇచ్చుకోవాలి కానీ పూర్తిగా మొత్తం మెయిన్ హెడ్డింగ్ మొత్తం కూడా రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వార్తను ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రచురించినట్టుగా మనకి ఇక్కడ పూర్తిగా కనబడుతుంది ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే వైద్యానికి 5,000 కోట్లు ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం, ప్రతి 30 కిలోమీటర్ల ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్, టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదనలు. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం కొంచెం మంచి నిర్ణయాలను తీసుకోవడానికి వడివడిగా పరిగెడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు. అంటే ఏదైతే ఈ డయాలసిస్, క్యాన్సర్ పరీక్ష కేంద్రాలకు వేరే వేరే పట్టణాలకు తొందరగా వెళుతున్నారో దానివల్ల వాళ్ళ అనారోగ్యాలకు ఇంకా ప్రాబ్లమేటిక్గా అవుతుంది అనేటువంటి సమస్య పైన ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి ప్రపంచ బ్యాంకు సహాయం కోసం ఎదురు చూస్తుంది. 5,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకొని ఉన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. మరి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. జమిలీ ఈ టర్ములోనే, జమిలీ అని అంటే ఏం తెలుసా, జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం మీద ఎన్నికలు ఒకేసారి ఒకే టర్ములో జరగాలి. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం. దాన్నేమో అన్ని పేపర్లు కూడా ఇక్కడేమో జస్ట్ ఇక్కడ చూసిలా ఎంత చిన్న బిట్టిచ్చిల్లు. ఇది అవసరం లేని బిట్ ఏమో పెద్దగా ఇచ్చిల్లు, మనకు అవసరం ఉన్న బిట్స్ ఏమో చాలా చిన్నగా ఇస్తున్నారు పేపర్లలో. మరి ఇదే వార్తను కనుక మనం చూసుకుంటే నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఇగో మోడీ 3.0లోనే జమిలీ, ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా చాలా చిన్నగా ఇచ్చిల్లు. ఇది చాలా అవసరం. జమిలీ ఎన్నికలు అనేది దేశానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇదే కనుక జమిలీ ఎన్నికలకు సంబంధించి కనుక మనం తీసుకుంటే వెలుగులో ఒక కింద ఇచ్చిండు చూడండి, కింద ఇంత బిట్లో ఇచ్చిల్లు. ఈ టర్ములోనే జమిలీ ఎన్నికలు అంటే ఏంది, అసలు జమిలీ ఎన్నికలు జరగకపోవడం వల్ల దేశ ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారంటే అదొక చాలా పెద్ద చర్చ. ఏంటి, దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరిగినట్టయితే మిగతా సమయం అంతా ప్రజా సేవ కోసం, ప్రజా పాలన కోసం సమయం కేటాయించవచ్చు. దేశంలో 5 సంవత్సరాలకు ఒకేసారి జరిగేటువంటి ఈ ఎన్నికలను 5 సంవత్సరాల అంతం దేశంలో ఎక్కడో ఒక కాడ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 6 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఇప్పుడు రాబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఇప్పుడు దేశంలో మళ్ళా కాశ్మీర్లో, పంజాబ్లో, హర్యానాలో కొన్ని రాష్ట్రాలలో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజల దృష్టి, ప్రభుత్వాల దృష్టి ఓన్లీ ఎలక్షన్ల పైనే పోతుంది. ఎలక్షన్లకు అయ్యేటువంటి డబ్బంతా కూడా ఎక్కడ ప్రజాధనం నుంచే ఖర్చు చేస్తారు కాబట్టి ఇన్ని దఫాలుగా నిర్వహించేటువంటి ఈ ఎన్నికలలో అయ్యేటువంటి ఖర్చుల ద్వారా కూడా చాలా నష్టం జరుగుతుంది. అందుకోసమే మోడీ గారు గత టర్మ్ నుంచే ఆలోచిస్తున్నారు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. ఒకేసారి కనుక దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించినట్టయితే అది ఒక 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లోనో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఆ ఎలక్షన్లన్నీ. ఆ తర్వాత మిగిలిన 4.5 సంవత్సరాల పాటు ప్రజల కోసం పరిపాలన అందించవచ్చు. ఇక ఎలక్షన్లు, ఎందుకంటే ఎలక్షన్లు లేవనంటే రాజకీయాలు నడవవు. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్ చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఊర్లలో రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. ఊర్లలో యాక్చువల్గా ఇప్పుడు జరగాల్సినటువంటి పనులు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీ నిర్మాణాలు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్స్ ఉన్నాయి, ప్రజా సమస్యల గురించి చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాబోయే రోజులలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ మళ్ళా పనులను ఏమవుతుంది, ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇది ఎలక్షన్ కొన్ని పనులను ఆపడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో ప్రభుత్వాలకు సంబంధించిన పనులు చేయొద్దు. అక్కడ కూడా పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందే. మరి మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి చర్య ద్వారా జమిలీ ఎన్నికలు జరగాల్సిందే. ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు జరిగినట్టయితే మిగతా సమయాలలో ప్రజలకు సేవ చేసేటువంటి, ప్రజా పాలన చేసేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. ఇక మిగతా 4.5 సంవత్సరాలు రాజకీయం అనేదే ఉండదు. ఎలక్షన్లు ఉన్నాయి అన్నట్టేనే రాజకీయం ఉంటుంది. కాబట్టి ఈ జమిలీకి సంబంధించినటువంటి దానిపైన విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. మరి దానికి సంబంధించినటువంటి న్యూస్ పెద్దగా రావాలి. అప్పుడు మెయిన్ హెడ్డింగ్స్లలో పూర్తిగా పెద్దగా ఇస్తే ప్రజల్లో అసలు ఈ జమిలీ అంటే ఏంది, ఇది జరగాలా వద్దా, ఇది మంచిదా కాదా అనేటువంటి ఆలోచించే అవకాశం దక్కుతుంది. కాబట్టి ఈ వార్తాపత్రికలకు ఎప్పుడైనా కూడా ఒక సంచలనం, అవసరం లేని ఇలాంటివి వీళ్ళకి కావాల్సి వస్తుంది. అందుకోసమే దయచేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి మీరు పంపించండి నా లింక్ని, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోమనండి. నేను ఈ అన్ని పేపర్లు తీసుకోవడానికి గల కారణం ఇదే. ఏ పేపర్లో ఏ వార్తను హైలైట్ చేస్తున్నారు అనేటువంటి విశ్లేషించడం కోసమే నేను ఆల్ న్యూస్ పేపర్స్ అంటే ముఖ్యమైన దినపత్రికలను తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజా సమస్యల పైన ఏమన్నా ఇస్తారా అని అంటే ఏమి ఇవ్వడం లేదు.
మరి ఇంకా మనం నమస్తే తెలంగాణలో కనుక చూసుకుంటే గూడు చెదిరింది గుండె ఆగింది వరద సహాయం కోసం ఎదురు చూపులతో అలసిన పేద ప్రాణం. ఇక్కడ ఏదైతే మున్నేరు ముంచేస్తే సర్కారు చేతులు ఎత్తేస్తుంది, గుండెపోటుతో కోటయ్య మృతి, ఖమ్మం సింగరేణి గణేష్ నగర్లో విషాదం, దహన సంస్కారాలకు బీఆర్ఎస్ నేతల సహాయం. మరి ఏదైతే అక్కడ ఖమ్మంలో వరదలకు సంబంధించినటువంటి వార్త, అక్కడ ఇంకా ఆర్థిక సహాయం అందలేదు కొందరికి, దానికి అక్కడ ఆ బాధలో ఒక కోటయ్య అనేటువంటి వ్యక్తి కూడా గుండెపోటుతో మరణించినటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మంత్రులది ఒక మాట, సీఎంది మరో మాట, రుణమాఫీ గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటనలు, పొంతనలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం. మరి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనల గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది రుణమాఫీ గురించి కూడా మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కూడా తలో మాట మాట్లాడుతున్నారని తను చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆగస్టు 15 తర్వాత ఏదైతే ఒక ముఖ్యమైన స్టేట్మెంట్స్ తాను ఇవ్వడం జరిగింది. సాంకేతికంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా దాన్ని ఆల్రెడీ సర్వే చేస్తున్నారు, ఎవరికైతే టెక్నికల్గా కాలేదో వాళ్ళందరికీ కూడా చేస్తాం. 2 లక్షల పైన కావాల్సిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానిపైన కట్టాల్సినటువంటి వడ్డీ కడితే వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తామనేటువంటి మంచి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అలాంటి వార్త మనకి ఇక్కడ మాఫీ పూర్తి చేసినాం, 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి అనేటువంటి వార్త కూడా మనకి నమస్తే తెలంగాణలో చిన్న బిట్లో ఇవ్వడం జరిగింది. నేల విడిచిన హైడ్రా, చెరువుల రక్షణ లక్ష్యం మరిచి కూల్చివేతలపై దృష్టి. మరి ఏదైతే రాష్ట్రంలో హైడ్రా సంచలనం సృష్టిస్తుందో, అప్పుడు చెరువుల పరిరక్షణ కోసమే ఏర్పడడం అనేటువంటి హైడ్రా ఇప్పుడు సామాన్యుల ఇళ్ల పైన పడింది అనేటువంటి వార్త మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా చెరువుల పరిరక్షణలో FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి ఫామ్ హౌజులను కూల్చినట్టయితే, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లను మీరు కూల్చినట్టయితే ఫస్ట్ చెరువులను పరిరక్షిస్తే మిగతా ఇళ్లలో సాధారణమైన ఇండ్ల మీదకి మీరు వస్తున్నారనేటువంటి వార్త మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వెలుగు దినపత్రిక వచ్చినట్టయితే 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పటిలోగా బీసీ గణన పూర్తి. మరి 3 నెలల వరకు ఆలోపు బీసీ కులగణన పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తాం, వారికి సంబంధించిన కోటాను వారికే ఇస్తాం అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ, రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 బోనస్. మరి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి వార్తల్లో ముఖ్యమైన టాపిక్, మరో 35,000 ఉద్యోగాలను మేము ప్రకటిస్తాము ఈ ఏడాది చివరికల్లా అనేటువంటి వార్త మనకి ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించిన వార్త కూడా, సన్న వడ్లను ఎవరైతే వేస్తారో వారికి 500 రూపాయల వరకు క్వింటాలకు బోనస్ ఇస్తామనేటువంటి వార్త కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఖైరతాబాద్కు తరలి వచ్చిన లక్షలాది మంది. రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయకుడు అయినటువంటి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి భక్తులు చాలా మంది పోటెత్తి అక్కడ నిన్న కొంచెం తొక్కిసలాట కూడా జరిగినట్టుగా మనకు నిన్న న్యూస్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలోని ప్రముఖ దినపత్రికలోని మెయిన్ హెడ్డింగ్స్. మరి మన వీడియో మీరు పూర్తిగా చూసిలని అనుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ మాత్రం తప్పకుండా కొట్టాల్సిందే. జై హింద్.